ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం సాధించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో 6 పరుగుల స్వల్ప తేడాతో భారత జట్టు గెలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఇంత స్వల్ప తేడాతో గెలవడం ఇదే తొలిసారి. చివరి రోజు భారత్ గెలవాలంటే 4 వికెట్లు తీయాల్సి ఉండగా, ఇంగ్లాండ్ గెలవాలంటే 35 పరుగులు చేయాల్సిన సమయంలో మన పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. దాదాపు ప్రతి బంతిని చక్కని లైన్లతో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వేశాడు. అత్యధికంగా 140 కిలోమీటర్ల వేగంతో వేశాడంటేనే ఎంత బాగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. 5వ రోజు తీసిన 4 వికెట్లలో సిరాజ్ 3 వికెట్లు తీశాడు. దీంతో గాయపడ్డ క్రిస్ వోక్స్ సింగిల్ హ్యాండ్తో బ్యాటింగ్ చేయడానికి క్రీజ్లోకి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. విజయం టీమిండియానే వరించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత జట్టు 2-2తో డ్రా చేసింది. అలాగే 5వ రోజు 9 ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ గడ్డపై మహమ్మద్ సిరాజ్ అయితే చరిత్ర సృష్టించాడు. 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల ఓవర్నెస్ స్కోర్తో 5వ రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. 5వ రోజు మొదటి 2 బంతులనే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జేమీ ఓవర్టన్ వరుసగా 4లు బాదాడు. దీంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ లక్ష్యం 27 పరుగులకు తగ్గిపోయింది. దీంతో టీమిండియాలో టెన్షన్ మొదలైంది. కానీ ఇంతలోనే మన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ చెలరేగాడు. తన ఫస్ట్ ఓవర్లోనే జేమీ స్మిత్ను పెవిలియన్ చేర్చాడు. 20 బంతుల్లో 2 పరుగులు చేసిన జేమీ స్మిత్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 347 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 7వ వికెట్ కోల్పోయింది. అట్కిన్సన్ ఎదుర్కొన్న ఆ తర్వాతి బంతి హెడ్జ్ తీసుకుని కేఎల్ రాహుల్కు కొంచెం ముందుగా పడింది. హాఫ్ ఛాన్స్ దూరంలో పడి సరిగ్గా క్యారీ కాలేదు. రాహుల్ ముందుకు డైవ్ చేసి క్యాచ్ తీసుకుని ఉంటే వెంటనే ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయేది. 5వ రోజు సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను వేసిన ప్రతి బంతి ఖచ్చితంగా వికెట్ పడుతుందనేలా వచ్చాయి. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ విజయానికి 21 పరుగులు అవసరమైన దశలో 5వ రోజు వరుసగా తన 2వ ఓవర్లోనే సిరాజ్ మరో వికెట్ సంపాదించాడు. 2 ఫోర్లతో 17 బంతుల్లో 9 పరుగులు చేసిన జేమీ ఓవర్టన్ లెగ్ బేస్లో వచ్చేశాడు. 81, 82 ఓవర్లలో ప్రసిద్ధ్ సిరాజ్ ఒక్కో పరుగు ఇచ్చారు. ఇంగ్లాండ్ విజయానికి 17 పరుగులు కావాల్సిన సమయంలో 83 ఓవర్లో జోష్ టంగ్ అద్భుత యార్కర్తో ప్రసిద్ధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 12 బంతులు ఎదుర్కొన్న టంగ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డక్అవుట్ అయ్యాడు. దీంతో 357 పరుగులకు ఇంగ్లాండ్ 9 వికెట్ కోల్పోయింది. దీంతో గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్కి వచ్చాడు. గాయమైన చేతికి కట్లతో కట్టి ఉండడంతో టీషర్ట్లో దాచిపెట్టుకున్నాడు. అంటే ఒంటి చేతితో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. జట్టు కోసం క్రిస్ వోక్స్ సాహసాన్ని మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. అప్పటికే ఇంగ్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరం. భారత్ గెలవాలంటే 1 వికెట్ తీస్తే సరిపోతుంది. క్రీజ్లో అట్కిన్సన్, వోక్స్ ఉన్నారు. వోక్స్ సింగిల్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి అతను స్ట్రైక్లోకి వస్తే ఖచ్చితంగా వికెట్ పడే అవకాశాలు ఉంటాయి. దీంతో టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనిపించింది. కానీ సిరాజ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే అట్కిన్సన్ 6 బాదాడు. బౌండరీ రోప్కు ఆకాష్ దీప్ దూరంగా ఉండడంతో ఆ షాట్ క్యాచ్గా క్యారీ కాకపోక 6 వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా క్రిస్ వోక్స్కు బ్యాటింగ్ ఇవ్వకుండా ఓవర్ చివరి బంతులకు సింగిల్ తీసి స్ట్రైక్ మొత్తం తన వద్దనే ఉంచుకున్నాడు అట్కిన్సన్. ప్రసిద్ధ్ వేసిన 85 ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ గెలవాలంటే 7 పరుగులు చేస్తే సరిపోతుంది. దీంతో మరో 6 బాది అట్కిన్సన్ ఇంగ్లాండ్ను గెలిపిస్తాడేమో అనిపించింది. కానీ ఇలాంటి సమయంలో 86 ఓవర్ మొదటి బంతిని సిరాజ్ అద్భుతమైన యార్కర్ వేశాడు. దీంతో ఒక్క 6తో 29 బంతుల్లో 17 పరుగులు చేసిన అట్కిన్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లు కూడా పూర్తి చేసుకోగా ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆల్అౌట్ అయింది. 5వ రోజు మిగిలిన 4 వికెట్లను టీమిండియా 28 పరుగులు మాత్రమే ఇచ్చి 8.3 ఓవర్లను తీసింది. కాగా 374 పరుగుల లక్ష్య ఛేదనలో 4వ రోజు ఒకానొక దశలో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 301 పరుగుతో బలంగా కనిపించింది. ఇలాంటి సమయంలో టీమిండియా అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది. చివరి 7 వికెట్లను 66 పరుగుల వ్యవధిలోనే తీసింది. కాగా ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 224 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా 2-2తో డ్రా చేసుకుంది. కాగా 2021లో కూడా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ను భారత జట్టు 2-2తో డ్రా చేసుకుంది. 2 జట్ల మధ్య చివరిగా భారత్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ను టీమిండియా 4-1తో గెలుచుకుంది. దీంతో ఈ సిరీస్ డ్రా అయినప్పటికీ నిబంధనల ప్రకారం 2 జట్ల మధ్య జరిగిన చివరి సిరీస్ గెలిచిన జట్టు అయిన భారత్కే సచిన్ అండర్సన్ ట్రోఫీ దక్కింది. కాగా 2 జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు చివరిగా 2018లో గెలిచింది. ఆ తర్వాత ప్రతిసారి టీమిండియాని డామినేట్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సిరాజ్ 5 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశాడు. ఆకాష్ దీప్ 1 వికెట్ తీశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో 2 ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు తీసిన సిరాజ్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మహమ్మద్ సిరాజ్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ మొత్తం కెప్టెన్స్ తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేసిన శుభ్మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. కాగా 5వ రోజు మొత్తం 9 ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్ లో అత్యధికంగా సిరాజ్ 23 వికెట్ తీశాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్
లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2021-2022లో 23 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా రికార్డును సమం చేశాడు. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే విదేశాల్లో సిరాజ్ 5 వికెట్లు తీసినప్పుడు ఎప్పుడు కూడా టీమిండియా ఓడిపోలేదు. ఇప్పుడు కూడా అది జరిగింది. విదేశాల్లో సిరాజ్ 5 సార్లు 5 వికెట్ల హాల్ తీస్తే 4 సార్లు టీమిండియా గెలిచింది. ఒక్క మ్యాచ్ డ్రా అయింది. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అత్యంత స్వల్ప విజయం. అదే ఇంగ్లాండ్ పరంగా చూసుకుంటే పరుగుల పరంగా ఆ జట్టుకు ఇది మూడో స్వల్ప పరాజయం. గతంలో ఆ జట్టు 2023లో న్యూజిలాండ్ చేతిలో 1 పరుగు తేడాతో, 1902లో ఆస్ట్రేలియా చేతిలో 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్ లో 2 జట్లు కలిసి ఏకంగా 7,187 పరుగులు చేశాయి. దీంతో అత్యధిక పరుగులు నమోదైన 2 టెస్ట్ సిరీస్ గా సచిన్ అండర్సన్ ట్రోఫీ నిలిచింది. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ లో 2 జట్లు కలిసి 14 సార్లు 300కు పైగా రన్స్ చేశాయి. దీంతో అత్యధిక సార్లు 300+ రన్స్ నమోదైన సిరీస్ గా ఇది చరిత్ర సృష్టించింది. కాగా 1928, 1929లో జరిగిన యాషెస్ సిరీస్ లో కూడా 14 సార్లు 300+ స్కోర్లు నమోదయ్యాయి. దీంతో ఆ రికార్డును ఈ సిరీస్ సమం చేసింది. ఆరో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ లో బ్యాటర్లంతా కలిసి 21 సెంచరీలు చేశారు. దీంతో అత్యధిక సెంచరీలు నమోదైన సిరీస్ గా ఇది నిలిచిపోయింది. కాగా 1955లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా 21 సెంచరీలు నమోదయ్యాయి. దీంతో ఆ రికార్డును ఈ సిరీస్ సమం చేసింది. ఏడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్ లో బ్యాటర్లంతా కలిసి మొత్తం ఏకంగా 50 సార్లు 50+ స్కోర్ సాధించారు. దీంతో బ్యాటర్లు అత్యధిక సార్లు 50+ స్కోర్స్ చేసిన సిరీస్ గా ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇక 1993లో జరిగిన యాషెస్ సిరీస్ లోను మొత్తం 50 సార్లు 50+ స్కోర్లు నమోదయ్యాయి. ఆ రికార్డును ఈ సచిన్ అండర్సన్ ట్రోఫీ సమం చేసింది. ఎనిమిదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ లో ఏకంగా 19 సార్లు 100కు పైగా భాగస్వామ్యాలు నమోదయ్యాయి. దీంతో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదైన సిరీస్ గా సచిన్ అండర్సన్ ట్రోఫీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కాగా 1957-58లో పాకిస్తాన్ వెస్టిండీస్, 1967-68లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగిన సిరీస్ లోను 19 సార్లు చొప్పున సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. ఆ రికార్డును ప్రస్తుత సిరీస్ సమం చేసింది. చివరిదైన 9వ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే ఈ సిరీస్ లో 2 జట్ల నుంచి ఏకంగా 9 మంది బ్యాటర్లు 400కు పైగా పరుగులు సాధించారు. దీంతో అత్యధిక మంది బ్యాటర్లు 400కు పైగా పరుగులు చేసిన సిరీస్ గా అండర్సన్ సచిన్ ట్రోఫీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 1975లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో, 1993లో యాషెస్ సిరీస్ లో నమోదైన 8 మంది బ్యాటర్ల 400+ స్కోర్ల రికార్డు బద్దలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.